హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు శరత్ చంద్ర చట్టోపాధ్యాయ మరో రచనతో మీ ముందుకు వస్తున్నాను. అయితే ముందుగా ప్రకటించిన విధంగా మరో కుటుంబ గాథతో అయితే కాదు, అది మరోసారి. ఎందుకో నా మనసే వైవిధ్యాన్ని కోరుతూ ఉన్నట్లు ఉంది. మొనాటనీ ఫీల్ కాకుండా ఉండటానికో ఏమో మరి, మరో విభిన్నమైన షేడ్ని, విభిన్నమైన వర్ణమేళనాన్ని కోరినట్లుంది. అందుకే ఈ రొమాంటిక్ స్టోరీ దత్త అన్నదాన్ని పరిచయం చేయడానికి ఉపక్రమిస్తున్నాను. మీరు దీన్ని చక్కగా ఆస్వాదించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. దత్త అనగా ఇక్కడ వాగ్దత్త అని, వాగ్దానంగా ఇవ్వబడినది అని అర్థం. ఇక్కడ కథానాయిక విజయ అలా వాగ్దత్త అవుతుంది. దత్త ఇలా ప్రారంభమవుతుంది. దత్త మొదటి భాగం ప్రారంభించనా మరి? చాలా తెలివైన వాళ్ళు, రత్నాలు అని హుగ్నీ బ్రాంచ్ స్కూల్ హెడ్ మాస్టర్ ఎక్కువగా మెచ్చుకునే ముగ్గురు పిల్లలు 3 వేరు గ్రామాల నుంచి ఒక కోసు దూరం నడిచి వస్తారు బడికి. ముగ్గురు మంచి స్నేహంగా ఉంటారు. స్కూల్కి వెళ్ళే త్రోవలో ఒక మర్రి చెట్టు ఉంది. ఎవరు ముందు వచ్చినా సరే మిగతా వాళ్ళ కోసం అక్కడ ఆగుతారు. అక్కడి నుంచి ముగ్గురు కలిసి ముచ్చటగా బడికి వెళ్తారు. ముగ్గురు గ్రామాలు హుగ్లీకి పశ్చిమంగా ఉంటాయి. జగదీష్ దిషుడా గ్రామం నుంచి మధ్యలో సరస్వతి వంతెన మీద దాటి వస్తాడు. అలాగే వనమాలి కృష్ణపురం నుంచి, రాసవిహారి రాధాపురం నుంచి వస్తారు. అందరిలోనూ జగదీష్ చాలా మేధావి, మిక్కిలి బీదవాడు కూడా. తండ్రి పురోహితుడు, వడుగులు పెళ్ళిళ్ళు చేయించి ఎలాగో సంసారం గడుపుకొస్తున్నాడు. వనమాలి బంగారు పిచ్చుక, అతని తండ్రి కృష్ణవరపు జమీందారు. రాసబిహారీ కూడా సంపన్నుల కుటుంబంలోనే పుట్టినవాడే. గొడ్డు గోద, ఇల్లు వాకిలి, పొలం పుట్ర, గ్రామ జీవితం హాయిగా సాగిపోయేందుకు అవసరమైన అన్ని హంగులు ఉన్నాయి. కలవాళ్లే అయినా వీళ్ళు రోజు ఇంత దూరం నడిచి ఎండా వాన సహించి రోజూ బడికి వస్తుంటారు. హుగ్లీలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఎందుకు మకాం పెట్టరు? కారణం ఏమంటే పిల్లలకు అదొక పెద్ద కష్టమని ఆ రోజుల్లో తల్లిదండ్రులకు తట్టలేదు. పైగా అంత మాత్రం కూడా కష్టం సహించకుండా సరస్వతి ప్రసన్నం కాదని వాళ్ళ ఉద్దేశం. కారణం ఏమైనా కానీ అలాగే చదివి ముగ్గురు ఎంట్రన్స్ పాస్ అయినారు. మనం విడిపోవద్దు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ముగ్గురం ప్లీడరీ వృత్తిలో దిగి ఒక ఇంట్లోనే ఉందాం, బాగా డబ్బు సంపాదించి ఇనపెట్టెలో నిల్వ చేద్దాం, దాన్ని దేశ సౌభాగ్యానికి వినియోగిద్దాం అని రోజు ఆ ముగ్గురు ప్రతిజ్ఞలు పలుకుతూ ఉండేవాళ్ళు, ఆ మర్రి చెట్టు క్రింద కూర్చుని, మర్రి ఊడలు సాక్ష్యంగా. ఇది వారి బాల్య దశలోని జ్ఞాన కల్పన. ఇది ఆఖరికి ఎలా రూపొందిందో సంక్షేపంగా చెప్తాను. బిఏ తరగతిలో చదువుతున్నప్పుడే వారి స్నేహబంధం సళ్ళు విచ్చింది. ఆనాడే కేశవచంద్ర సేన్కు కలకత్తాలో ప్రచండమైన పలుకుబడి ఉండేది. ఆయన గారి విమర్శనా శక్తికి ముగ్గురు మిత్రులు ముగ్ధులైపోయారు. తక్షణమే వనమాలి రాసబిహారీ దీక్ష గైకొని బ్రహ్మ సమాజంలో చేరిపోయారు. జగదీష్ మాత్రం అలా చేయలేకపోయాడు, పస్తాయించాడు. ముగ్గురులోకి జగదీష్ కొంచెం తెలివైన వాడే గాని గట్టి మనసు కాదు. అదిగాక శ్రోత్రియ బ్రాహ్మణుడు, తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. తాను బ్రహ్మ సమాజంలో చేరిపోవటం తండ్రికి ముసల్తనంలో పరితాపహేతువే అవుతుంది. కొద్ది కాలం క్రిందే వనమాలి తండ్రి చనిపోయాడు కనుక ఇప్పుడు కృష్ణవరపు జమీందారు వనమాలి. రాసబిహారీ కూడా తన యావదాస్తికి సర్వ స్వతంత్ర సామ్రాట్టు అయినాడు. అందుచేత ఈ ఇద్దరు బ్రహ్మ సమాజానికి చెందిన కుటుంబాల్లో వివాహం చేసుకొని ఇంటికి వచ్చారు. ఇద్దరి భార్యలు విదుషీమణులే. ఇటువంటి సదవకాశం దరిద్రుడైన జగదీష్కు మాత్రం లభించలేదు. అతడు వకీల్ పరీక్ష పాస్ అయినాడు. 11 ఏళ్ళు ఈడుగల ఒక బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకున్నాడు. ధనార్జన కోసం అలహాబాద్ వెళ్ళాడు.
మిగిలిన ఇద్దరికీ కలకత్తాలో అతి సహజంగా సాగిపోయిన తమ వ్యవహారాలు గ్రామంలో ఇళ్లకు తిరిగి వచ్చేసరికి అపహాస్యం కాసాగినవి. అత్తగారింటికి వచ్చిన ఈ కొత్త కోడళ్ళు మేలి ముసుగులు ధరించడం లేదు. మేజేవుళ్ళు బూట్లు వేసుకుని వీధుల్లో తిరుగుతున్నారు. ఈ తమాషా చూడటానికి గ్రామ ప్రజలు గుంపులు గుంపులుగా పోగవుతున్నారు, నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, చీచీ అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఎలా ఉండటం? వనమాలి ఉపాయశాలి. భార్యను తీసుకుపోయి కలకత్తాలో కాపురం పెట్టాడు. తన జమీందారీ మీద వచ్చే ఆదాయాన్ని నమ్ముకొని ఒక వ్యాపారం కూడా సాగించాడు. రాసబిహారికి వచ్చే ఆదాయం చాలా స్వల్పం. వనమాలిలా సాహసించలేకపోయాడు. గ్రామ ప్రజల అపహాస్యాల్ని సహిస్తూ ఏమైనా కానీ అని భార్యతో కూడా అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. ఊరంతా అతన్ని బహిష్కరించేసింది. తన ఇంటికెవరూ రారు, తానొకరి ఇంటికి పోయే యోగ్యత లేదు. ఈ విధంగా ముగ్గురు మిత్రులు, ఒకరు అలహాబాదులో, ఒకరు రాధాపూర్లో, ఒకరు కలకత్తాలో ఇలా వేరువేరైపోయారు. అందరూ ఒక ఇంట్లోనే ఉండి ఒక పెట్టెలో డబ్బు కూడబెట్టి దేశసేవ చేద్దామని చిన్నప్పుడు అనుకున్న మాట నీటిలో మూట అయింది. వారి చిన్ననాటి తలంపులకు సాక్షిగా ఉండిన ఆ మర్రి చెట్టు ఎవరికీ విరుద్ధంగా ఏ మాట పలక్కుండా తనలో తాను నవ్వుకుంటుందేమో. చాలా రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడు ఒకరినొకరు కలుసుకుంటూ ఉండేవాళ్ళు అనుకుంటా. ఏమైనా చిన్ననాటి ప్రేమలు ఒక్కసారిగా మాసిపోలేదు. జగదీష్కు ఒక కొడుకు పుట్టాడు. అతడి శుభ సమాచారం తెలుపుతూ అలహాబాద్ నుంచి వనమాలికి ఒక ఉత్తరం రాశాడు. నీకు గనక కూతురు కలిగేట్లయితే ఆమెను నా కోడలిగా స్వీకరించి చిన్నప్పుడు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నీ రుణాన్ని తీర్చుకుంటాను. నీ దయ వల్లనే వకీలు పరీక్ష పాసై ఇప్పుడు అలహాబాదులో సుఖంగానే ఉంటున్నాను. నీ సహాయం మర్చిపోను. వనమాలి జవాబు రాశాడు. శుభం. నీ కుమారుడు దీర్ఘాయుష్మంతుడవుగాక. నాకు మాత్రం కూతురు పుట్టే ఆశలు కూడా కనిపించడం లేదు. కానీ నీ ఆశీర్వాదం వల్ల కూతురంటూ కలిగితే మాత్రం నీకే అప్పజెబుతాను. ఉత్తరం రాసి వనమాలి తనలో తాను నవ్వుకున్నాడు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం రాసబిహారికి కూడా పుత్రుడు కలిగినప్పుడు అతను కూడా ఇలాగే తన కూతుర్ని కోడలుగా అభ్యర్థిస్తూ ఉత్తరం రాశాడు. వ్యాపారం చల్లగా సాగి తాని మధ్య బాగా డబ్బు గడించాడు. అందుచేత అందరూ తన కూతుర్నే కోడలుగా స్వీకరించడానికి ఆతృతపడుతున్నారు అనుకున్నాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోయాయి. 25 సంవత్సరాల తర్వాత కథ. వనమాలి ముసలివాడైనాడు. కొన్ని ఏళ్ల నుంచి ఏదో రోగంతో మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ధర్మభీరువైపోయాడు. చచ్చిపోతానన్న భయమేమీ లేదు అతనికి. కానీ తన ఏకైక పుత్రిక విజయకు ఇంతవరకు వివాహం చేయలేకపోతేనే అని మాత్రం విచారపడుతూ ఉంటాడు. ఒకనాడు సాయంత్రం 3 గంటల వేళ అతడు తన కూతుర్ని తన చేరువకు పిలిచి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఇలా అన్నాడు. నాకు కొడుకులు లేరని విచారపడను తల్లి. నువ్వే నా సర్వస్వమును. నీకు 18 ఏళ్ళైనా నిండలేదు. అయినా సంపత్తి భారం నీ భుజాల మీద ఉంచి వెళ్ళటానికి నేనేమంతగా భయపడటం లేదనుకో. నువ్వు తెలివిగలదానివి. నీకు తల్లి లేదు, సోదరుడు లేడు, కాస్త కనిపెట్టి ఉండే మేనమామలైనా లేరు. అయినా సమస్త సంపత్తి సురక్షితంగానే ఉంటుందిలే. నాకు నమ్మకమే. అయినా నీకు ఒక్క మాట చెప్పాలి తల్లి. నా స్నేహితుడు జగదీష్ ఏం చేసినా సరే, అతడు ఎటువంటి వాడైనా సరే నాకు బాల్యమిత్రుడు సుమి. అతడు మనకి బాకీ ఉన్న సొమ్ముకి అతని ఇల్లు వాకిలి జప్తు చేయించవద్దు. అతనికి ఒక కుమారుడున్నాడు. అతన్ని నేనెప్పుడూ చూడలేదు, కానీ మంచివాడనే విన్నాను. తండ్రి చేసిన అపరాధానికి అతన్ని నిరాశ్రయుణ్ణి చేయించవద్దమ్మా. ఇదే నా చివరి కోరిక తల్లి.
విజయ కంఠం అశ్రురుద్ధమైంది. నాన్న, నీ కోరిక నేను మన్నించకుండా ఉంటానా? జగదీష్ బాబు బ్రతికి ఉన్నన్ని నాళ్ళు నేను ఆయన్ని మీకు మారుగా మన్నిస్తాను. కానీ ఆయన మరణానంతరం సంపత్తి యావత్తూ వృధాగా అతని పుత్రుడికి ఎందుకు ఇవ్వటం? అతన్ని మీరు చూడలేదు, నేను చూడలేదు. బాగా చదువుకుని నలుగురిలో తిరగనేర్చిన వాడే అయితే తండ్రి చేసిన అప్పు తానే తీర్చుకుంటాడు. అప్పు కాస్తా కూస్తా కాదమ్మా. అతడు కుర్రవాడు. ఒకవేళ తీర్చలేకపోతే? కుపుత్రుడైతే తీర్చడు, యోగ్యత లేనివాడైతే తీర్చడు. అటువంటి వాడికి సహాయం చేయటం సముచితం కూడా కాదు. విజయ బాగా చదువుకున్న పిల్ల, మంచి తేజస్విని. వనమాలికి ఆమె స్వభావం పూర్తిగా తెలుసు. అందుచేత ఆమెతో ఎక్కువగా తర్కించలేదు. ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి అన్నాడు, సర్వదా భగవంతుని నమ్ముకుని మన కర్తవ్యం పాలిస్తూ ఉండాలి అమ్మా. అంతకన్నా నీకెక్కువగా నేను చెప్పేది లేదు. వనమాలి కాసేపు ఆగి మరొక నిట్టూర్పు విడిచాడు. నీకు తెలియదనుకుంటాను విజయ, జగదీష్ ఈ విధంగా తన మానవత్వం కోల్పోకముందు, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదమ్మా, నిన్ను తన కోడలిగా ఇమ్మని నన్ను కోరాడు. నేను మాట ఇచ్చేశానమ్మా అంటూ సకౌతుకంగా కూతురు వైపు చూశాడు. విజయ చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తల్లి తండ్రి కూడా తానే అయి వనమాలి ఆమెను పెంచాడు. అందుచేత ఆమె తల్లి వద్ద ఉండదగినంత చనువు ఆమెకు తండ్రి వద్ద కూడా ఉంది. నువ్వు ఇచ్చిన ఆ మాట పెదవుల మీదిదే కదా నాన్న, హృదయంలోనిది కాదు కదా అన్నది. ఎందుకని అట్లా అంటున్నావమ్మా? మాట ఇచ్చిన వాడివి, మరి ఒక్కసారైనా వెళ్ళి అతన్ని చూడాలనిపించలేదా నీకు? కుర్రవాడు తల్లిలాగే బలహీనంగా ఉంటాడని, ఎక్కువ కాలం జీవించడని డాక్టర్లు చెప్తున్నారని రాస్బిహారీ నాతో అన్నాడు ఒకసారి. అప్పుడు ఆ పిల్లవాడు ఈ కలకత్తాలోనే ఎక్కడో ఉండి బిఏ చదువుతున్నాడు. అయినా అతన్ని వెళ్ళి చూడాలనిపించలేదు నాకు. తర్వాత నాకు ఈ జబ్బు వచ్చింది. అసలు ఆ విషయమే మర్చిపోయాను, కానీ చాలా పొరపాటు చేశానని ఇప్పుడు అనిపిస్తూ ఉందమ్మా. నిజం చెప్తున్నాను విజయ, ఆనాడు నేను హృదయపూర్వకంగానే నీ విషయమై జగదీష్కు మాట ఇచ్చాను. వనమాలి కాసేపు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు, ఈనాడు జగదీష్ను ప్రతి వాళ్ళు జూదరి, తాగుబోతూ, సోమరిపోతూ అని నిందిస్తున్నారు. కానీ ఒకప్పుడు అతను మా అందరికన్నా పరిశుద్ధంగా బ్రతికాడు. విద్యాబుద్ధుల మాట అటుంచు, అవి అతనికే కాదు చాలామందికి ఉండవచ్చు. కానీ అతనిలాగా ప్రాణం ఇచ్చి ప్రేమించగల వ్యక్తిని నేను అతన్ని ఒక్కడే చూశాను. ఆ ప్రేమ చివరకు అతనికి మృత్యుపాశం అయ్యింది. ఇప్పుడు అతనిలో అనేక దోషాలు ఉన్నాయి. నాకు తెలుసు. భార్య చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలో అతను పిచ్చివాడైపోయాడు. ఈ విషయం తలుచుకున్నప్పుడు మీ అమ్మ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. జగదీష్ పట్ల సానుభూతి చూపకుండా ఉండలేకపోతున్నానమ్మా. అతని భార్య నిజంగా లక్ష్మీదేవి. ఆమె చనిపోతూ పుత్రుడు నరేంద్రుణ్ణి చేరువకు పిలిచి, నాన్న, భగవంతుని మీద నీకు అచంచల విశ్వాసం ఉండుగాక అని ఆశీర్వదించిందట. ఆ ఆశీర్వాదం నిష్ఫలం కాలేదనే విన్నాను. ఇంత చిన్న వయసులో కూడా నరేంద్రుడు ఆ తల్లి మాదిరిగానే భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడట. అది నేర్చినవాడు ఈ ప్రపంచంలో అన్నీ నేర్చుకున్నట్లే తల్లి. నేర్వదగిన వాటిల్లోకెల్లా అదే గొప్పదా నాన్న? మరణోన్ముఖుడైన ఆ ముసలివాని కన్నులు అశ్రుసిక్తములైనవి. చేతులు చాచి కూతుర్ని కావలించుకున్నాడు. అవునమ్మా, అదే సాధించదగిన వాటిల్లోకెల్లా ఉత్కృష్టమైనది. దాన్ని మించింది ఈ ప్రపంచంలో
ఈ ప్రపంచానికి వెలుపల ఈ సమస్త విశ్వంలోనూ మరేదీ లేదు. నువ్వు దాన్ని సాధించగలవు, సాధించలేవు, ఏమైనా గాని అది సాధించిన వాని పాదాలపై నీ మస్తకాన్ని ఉంచుతువుగాక. ఇదే నీకు నా అంతిమ ఆశీర్వాదం. ఈనాడు తండ్రి హృదయంలో రేగిన ఒక మధురమైన తుఫాను కల్లోలాన్ని విజయ గుర్తించింది. ఆయన హృదయంలోని మూల మూలల్ని ఆమె ఆ క్షణంలో స్పష్టంగా చూడగలిగింది. నిగూఢమైన ఒక ఆశ్చర్యమయ అనుభూతి ఆమెను ఆవరించింది. వనమాలి అన్నాడు, కుర్రవాడి పేరు నరేంద్రుడు. డాక్టర్ పరీక్ష పాసైనాడని, అయితే వైద్య వృత్తి చేయటం లేదని జగదీష్ ముఖతః విన్నాను. అతడు ఈ దేశంలోనే గనుక ఉంటే కళ్ళారా చూడకుండా ఉంటానా అమ్మా? దేశంలో లేక ఏమైనట్టు? బర్మాలో మామగారి దగ్గర ఉంటున్నాడని విన్నాను. జగదీష్ చెప్పిన సంగతులన్నీ వివరించడానికి నాకైతే శక్తి లేదు. కానీ అతని మాటల్ని బట్టి తల్లికి గల సద్గుణాలన్నీ కుర్రవాడికి సంక్రమించాయని తెలుస్తూ ఉంది. అతడు దీర్ఘాయుష్మంతుడగుగాక. సాయంత్రం అయింది. నౌకరు వచ్చి లాంతరు వెలిగిస్తూ విలాస్ బాబు వచ్చి క్రింద ఉన్నాడని కబురు చెప్పాడు. అయితే నువ్వు వెళ్ళమ్మా, నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు వనమాలి. తండ్రి తల కింద దిండు సర్ది దుప్పటి సరిగ్గా కప్పి విజయ క్రిందికి వెళ్ళింది. ముసలివాని గుండె చీల్చుకుని ఒక దీర్ఘ నిశ్వాసం వెలువడింది. విలాసబాబు వచ్చాడన్న కబురు వినగానే కుమార్తె ముఖంలో పొడసూపిన రాగరేఖలు తండ్రి మనస్సును వ్యధపెట్టాయి. విలాసబాబు రాసవిహారీ కొడుకు. అతడు కలకత్తాలోనే ఉంటూ ఎఫ్ఏ పాస్ అయినాడు, బిఏ చదువుతున్నాడు. స్వగ్రామం విడిచిపెట్టాక వనమాలి మళ్ళీ ఆ ఛాయలకు పోలేదు. అయినా కలకత్తాలో ఒక వంక వ్యాపారం ఎలా వృద్ధి చెందిందో అటు గ్రామసీమలో జమీందారీ కూడా పెరిగింది. అయితే ఈ జమీందారీ వ్యవహారాలన్నీ బాల్యమిత్రుడు రాసవిహారీ చూస్తూ ఉన్నాడు. అందుచేత విలాస్ బాబు తరచూ వనమాలి ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ రాకపోకలు కొన్నాళ్ల నుంచి ఏ కారణం చేత అధికతరం అయినాయో మున్ముందు తెలుస్తుంది. వనమాలి గతించి 2 నెలలైంది. కలకత్తాలోని తన విశాల భవనంలో విజయ ఒక్కతే ఉంటోంది. ఆమె ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ రాసవిహారీ చూస్తున్నాడు. అందుచేత అతడే విజయకు సంరక్షకుడు కూడా అయినాడు. అయితే ఆయన ఎప్పుడూ గ్రామంలోనే ఉంటాడు. అతని కుమారుడు విలాసబాబు కలకత్తాలో ఉంటున్నాడు కాబట్టి విజయ సంరక్షణ భారం యావత్తూ అతడే భరించాల్సి వచ్చింది. అదే అతనికి కావాల్సింది కూడా. సత్యం, సునీతి, సురుచి ఈ శబ్దాలు బ్రాహ్మణ పరివారాల్లో ఆ రోజుల్లో విశేషంగా ప్రబలితమవుతూ ఉండేవి. ఆ రోజుల్లో తల్లిదండ్రుల కోరికలకు విరుద్ధంగా, దేవతల ఆజ్ఞలకు విరుద్ధంగా, హైందవ పద్ధతులకు విరుద్ధంగా విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చిన హిందూ యువకులు బ్రహ్మ సమాజంలో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకుని ఆ పదాల్ని భుజాల మీద వేసుకుని ఊరేగుతూ ఉండేవాళ్ళు. సత్యమని తోచిన దాన్నే ఆచరణలో పెట్టాలి. తల్లి ఏడ్చినా, తండ్రి నిట్టూర్చినా లెక్క చేయని అవసరం లేదు. ఈ దౌర్భాగ్యాలన్నింటినీ మనం అతిక్రమించాలి, లేకపోతే ప్రకాశాన్ని చూడలేము అని వారు పలుకుతూ ఉండేవాళ్ళు. ఈ పాఠమే విజయ్ కూడా నేర్చుకుంది. వృద్ధ జగదీష్ బాబు చనిపోయాడన్న వార్త మోసుకొచ్చాడు విలాసబాబు ఒకనాడు. జగదీష్ విజయ్ తండ్రికి స్నేహితుడైనప్పటికీ విలాసబాబు వచ్చి జగదీష్ తప్పతాగి స్మృతి తప్పి మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడని చెప్పినప్పుడు విజయ పెదవులు ఏహ్యభావ సూచకంగా వంకర తిరిగాయి. తన తండ్రి గారి ఆ దౌర్భాగ్య మిత్రుని ఎడ నిరసన భావం ముఖ కవళికలో ప్రదర్శించడానికి ఆమె సంకోచించలేదు. విలాసబాబు చెప్పసాగాడు. జగదీష్ బాబు మా నాన్నగారికి కూడా చిన్ననాటి స్నేహితుడే. కానీ మా నాన్నగారు ఆ తాగుబోతు జగదీష్ ముఖం చూచేవాళ్ళు కాదు. 2-3 సార్లు డబ్బు అప్పు కావాల్సి వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చాడు ఆయన.
ఆయన నౌకర్ల చేత మా నాన్నగారు నౌకర్ల చేత బయటికి గెంటించేశాడు. అటువంటి అపవిత్రునికి సాయం చేయటం మంగళమయుడైన భగవంతుని ఎడ మహాపరాధం గావించినట్లేనని మా నాన్నగారు చెప్తూ ఉంటారు. నిజమే ఆ మాట అంటూ వంత పలికింది విజయ. విలాసబాబు మరింత ఉత్సాహంతో ఇంకా విమర్శ మొదలుపెట్టాడు. మిత్రుడైతేనే ఎవరైతేనే మనం మానసిక దౌర్బల్యం పొంది బ్రహ్మ సమాజ ముఖ్య ఆదర్శాన్ని భగ్నం చేయటం ఉచితం కాదు. న్యాయం ఆలోచిస్తే ఇప్పుడు జగదీష్ ఆస్తి మనదే. తండ్రి చేసిన అప్పంతా కొడుకు తీరుస్తాడా? సరే, లేకపోతే మనం అనేక సత్కార్యాలు చేయొచ్చు. మన సమాజంలోని యువకుల్ని కొందరిని విదేశాలు పంపి చదివించవచ్చు, బ్రహ్మధర్మ ప్రచారానికి వినియోగించవచ్చు, ఇంకా ఎన్నో మంచి కార్యాలు చేయొచ్చు. ఎందుకు చేయకూడదు చెప్పండి? జగదీష్ కానీ అతని కొడుకు కానీ మన సమాజానికి చెందిన వాళ్ళేమీ కారు. వాళ్ల పట్ల దయాదాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ఇష్టం ఏమిటో తెలుసుకురమ్మని నాన్నగారు పంపించారు నన్ను. మీరు ఒప్పుకుంటే వ్యవహారం అంతా ఆయనే సరి చేస్తారు. తండ్రి మరణశయ్య మీద ఉండి తనతో పలికిన మాటలు జ్ఞాపకం వచ్చి విజయ వెంటనే ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. ఆమె ఎందుకో సంకోచిస్తోందని తెలుసుకుని విలాసబాబు గట్టిగా ఇలా చెప్పసాగాడు. ఈ వ్యవహారం మీరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ద్వైధీభావం, మానసిక దౌర్బల్యం ఇవి పాపాలేమిటి, మహాపాపాలు కూడా. వాళ్ల ఇల్లు మీ పేర పెట్టించేసి ఒక అపూర్వ ఘనకార్యం చేయాలని నేను సంకల్పించాను. ప్రతి గ్రామంలోనూ బ్రహ్మమందిరాలు ప్రతిష్ఠించి అభాగ్యులు, మూర్ఖులు అయిన తోటి ప్రజలకు ధర్మబోధ చేస్తాను. మీరు ఒకసారి ఆలోచించండి. మీ నాన్నగారు ఈ గ్రామ ప్రజల అజ్ఞానానికి, మూర్ఖతకు విచలితుడైపోయి ఇక్కడికి పారిపోయి వచ్చేశారు కదా. దానికొక పవిత్రమైన రీతిలో ప్రతిక్రియ గావించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చటం కూతురుగా మీ కర్తవ్యం కాదా? ఏమంటారు? విజయ మనస్సు ఆందోళన చెందింది. విలాసబాబు తృప్తి నిండిన స్వరంతో ఇంకా చెప్పుకుపోతూనే ఉన్నాడు. ప్రపంచంలో మనకు ఎటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయో ఆలోచించండి. హిందువులంతా మన ధర్మాన్ని స్వీకరించాల్సిందే. స్వీకరించేట్టు చేసే భారం నేను వహిస్తాను. ఇందుకుగాను మన సమాజంలో హృదయం గల యువకులున్నారు. స్వార్థ త్యాగులకు లోపం లేదు. గ్రామవాసులు అపహసించి మీ నాన్నగారిని వెళ్ళగొట్టారు. ఆ మహనీయుని కూతురు మీరు. ప్రతిభావంతులు. స్వర్గీయుడైన తండ్రిగారి ఆత్మశాంతి కోసం మీరు స్వార్థత్యాగం చేశారంటే భారతదేశమంతటా ఎటువంటి మోరల్ ఎఫెక్ట్ కలుగుతుందో చూడండి అంటూ విలాసబాబు గట్టిగా బల్లగుద్దాడు. విని ముగ్ధురాలైంది విజయ. పేరు ప్రతిష్టలంటే ఆశ కలగటం 18 ఏళ్ల బాలికకు అసంభవం కాదు. అతని మాటలకు సమ్మతిస్తూ, ఆయన కొడుకు పేరు నరేంద్రుడని విన్నాను. అతనిప్పుడు ఎక్కడుంటున్నాడో మీకు తెలుసా అని అడిగింది. తెలుసు. పితృమరణ వార్త వినగానే దేశంలోకి వచ్చాడు. పితృశ్రాద్ధ కర్మలు నిర్వర్తించి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. మీరు అతనితో ఎప్పుడైనా కలిసి మాట్లాడారా? మాట్లాడ్డమా? ఛీ, నేను ఎటువంటి వాడిని అనుకుంటున్నారు? ఆ మాటతో విజయ తెల్లబోయింది. విలాసబాబు ఒక మందహాసం విసిరాడు. జగదీష్ వంటి వాడి కొడుకుతో కలిసి మాట్లాడాలని నాకు కల్లో కూడా అనిపించదు. ఒక రోజున అచ్చం పిచ్చివాడిలా ఉన్న ఒక వ్యక్తిని చూసి విస్తుపోయాను. అతడే నరేంద్రుడని ఎవరో చెప్పారు. పిచ్చివాళ్లా ఉన్నాడా? డాక్టర్ పరీక్ష పాస్ అయినాడని విన్నానే అన్నది విజయ కుతూహలంగా. ఏహ్యభావ సూచకంగా శరీరాన్నంతా కదిలించాడు విలాసబాబు. అచ్చం పిచ్చివాడే. డాక్టరా? నేను నమ్మను. ఎంత పొడుగున్నాడో, మనిషి అంత రోగిష్టిలా ఉన్నాడు. దూరం నుంచే ఛాతీ మీద ఎముకలు లెక్క పెట్టొచ్చు. గెడవాసంలాగా ఆ రూపం వాడు. ఛీ! నిజానికి తన అందానికి తనే గర్వపడదగిన యోగ్యత విలాసబాబుకుంది. కాస్త పొట్టిగా, బొద్దుగా, బరువుగా ఉంటాడు. ఛాతీ మీద ఎముకలు చెయ్యి పెట్టి నొక్కి చూచినా కనిపించవు. అతడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే విజయ అడ్డు వచ్చి అడిగింది. సరేగాని మరి విలాసబాబు, జగదీష్ బాబు ఇల్లు మనం స్వాధీనం చేసుకుంటే గ్రామంలో మనం నిందల పాలైపోమా? ఏమీ అయిపోం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ తాగుబోతు పట్ల నరమాత్రుడికి కూడా సానుభూతి లేదు. అతని పట్ల చింతాకంత సానుభూతి చూపేవాళ్ళు ఈ పరగణ మొత్తంలో లేరు అంటూ విలాసబాబు కించిత్ మందహాసం చేశాడు.
ఏమైనా కానీ నేనుండగా మీకు నింద అనేది సోకనిస్తానా? ఇంకా మీరు ఒక్కసారి మీ స్వగ్రామం వెళ్ళి కొన్నాళ్ళు ఉండటం సముచితమని నా ఉద్దేశం. విజయ ఆశ్చర్యపోయింది. ఎందుకు? నేను ఇదివరకు ఎప్పుడూ ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు. అందుకనే ఒక పర్యాయం వెళ్ళి రావాలని చెబుతున్నాను. ప్రజలు ఒకసారి తమ దొరసాన్ని చూస్తారు. మీ దర్శన భాగ్యం నుంచి వాళ్ళు చిరకాలం వంచితులు కావటం మహాపాపమని నా ఉద్దేశం. సిగ్గుతో విజయ ముఖం కందగడ్డ అయ్యింది. ముఖం వాల్చుకుని ఏదో చెప్పబోయింది. కానీ విలాసబాబు అడ్డు వచ్చాడు. జంకు గొంకులు అనవసరం. కాస్త ఆలోచించండి. మీరు అక్కడ చేయాల్సిన పని ఎంతో ఉంది. అక్కడ కొన్ని పిచ్చి కుక్కలకు మీ నాన్నగారు భయపడి అంత పెద్ద జాగీర్దార్ యజమాని అయి ఉండి కూడా అటుకేసి తిరిగి చూడలేదు. వారు చాలా పొరపాటే చేశారని నా అభిప్రాయం. అదేనా మన బ్రహ్మ సమాజపు ఆదర్శం? అది ఏ సమాజానికి ఆదర్శం కాదు. మరి ఆ ఊళ్ళో ఇల్లు నివాసయోగ్యంగా లేదని చెప్పారే నాన్నగారు. మీరు అక్కడికి వెళ్తామని చెప్పండి. 10 రోజుల్లో నివాసయోగ్యం చేస్తాను. మన హోదాకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఆ పని నాకు విడిచిపెట్టండి. మిమ్మల్ని ముందుంచుకొని నేనెంత పనైనా చేయగలను. విజయను ఎలాగైతేనే స్వగ్రామం వెళ్ళటానికి అంగీకరింపజేసి విలాసబాబు వెళ్ళిపోయాడు. ఆమె చాలాసేపు మౌనంగా అక్కడే కూర్చుంది. తన ఊరు, చిన్నప్పటి నుంచి జాగీరు తానెప్పుడూ చూడలేదు. కానీ తండ్రిగారి ముఖతః వాటికి సంబంధించిన అనేక విషయాలు విన్నది. తన ఊరిని గురించి వర్ణించి చెప్పేటప్పుడు తండ్రిగారి ఉత్సాహం, ఆనందం పొంగిపోయేవి. విజయకు ఆ విషయాలేమీ అప్పుడు ఆకర్షణీయంగా ఉండేవి కావు. విన్న వెంటనే మర్చిపోతూ ఉండేది. కానీ ఈనాడు మళ్ళీ ఆ మర్చిపోయిన విషయాలన్నీ సాకారంగా వచ్చి కన్నుల ఎదుట సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. ఆ పల్లెటూళ్ళలో ఇల్లు కలకత్తాలోని భవనంలాగా విశాలంగా శోభావంతంగా ఉండదు. అయినా తన పూర్వజ్ఞులంతా అక్కడే కాలక్షేపం చేశారు. తాతగారు, నాయనమ్మ, ముత్తాతగారు ఎన్ని తరాల నుంచో అక్కడే నివసించారు. ఇంకా తన తల్లిదండ్రులు కూడా కొంతకాలం పాటు అక్కడే నివసించారు. వారి కష్టసుఖాలన్నీ అక్కడే గడిచాయి. అటువంటిప్పుడు తన రోజులు మాత్రం అక్కడ గడవకపోతాయా అనిపించింది విజయకు. అస్తమిస్తున్న సూర్యబింబానికి ఎదుటి వీధిలోని మేడ అడ్డు వచ్చింది. ఈ విషయాన్ని పురస్కరించుకుని అనేకసార్లు తండ్రి తనతో ఎంతోసేపు ప్రసంగించేవారు. సాయంత్రం అప్పుడు ఆయన పడక్కుర్చీలో పడుకుని ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి చెప్పేవాడు, మన ఊళ్ళో ఆ సొంత ఇంట్లో ఉన్ననాళ్ళు నేను ఈ కష్టాలు ఎరుగను తల్లి. అస్తంగతుడవుతున్న సూర్యుని వెలుగు నాకు కనిపించకుండా ఆ ఊళ్ళో ఏ మేడ అడ్డు రాలేదు. నీవు ఎప్పుడు చూడలేదు కానీ అమ్మా, అదిగో నా హృదయంలోంచి దూసుకుపోయి చూస్తున్నాయి నా కళ్ళు. ఆ వంతెన దగ్గర నదిలో నీళ్లు ఈ సమయాన సూర్యకిరణ స్పర్శతో తలతలా మెరుస్తున్నాయి. నదికి ఆవలి ఒడ్డున మైదానం, తరువాత పొలాలు వ్యాపించిపోయాయి. వాటన్నిటి కావల అస్తమిస్తున్న సూర్యబింబం విస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ శోభ కనిపించకుండా గ్రామం మీద మాయపొర కప్పే దుష్టశక్తి ఏదీ లేదు తల్లి. రోజు నువ్వు సాయంత్రం చూస్తున్నావు కదా, ఇక్కడ తమ తమ పనులు ముగించుకుని జనులు గుంపులు గుంపులుగా ఇక్కడ ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఎంతసేపు నడిచినా 4-5 గజాల వెడల్పు రోడ్డు మీదే గాని మరి వేరే తావులేదు. ఈ సంధ్యా సమయాన అక్కడ కూడా పొలాల నుంచి చెంగు చెంగున గంతులు వేస్తూ సాగిపోయేవాళ్ళు కూడా నాకు పరిచయమేనమ్మా. ఇలా చెప్పి చెప్పి పెద్ద నిట్టూర్పు విడిచి ఊరుకుంటాడు. ఏనాడో విడిచిపెట్టి వచ్చిన ఆ స్వగ్రామం కోసం ఆయన హృదయం ఇంత ఐశ్వర్యంతో తురతూగుతున్నప్పటికీ తప్పిస్తూనే ఉంది. ఈ సంగతి అప్పుడు విజయ్కు స్ఫురించిన, అందుకు కారణం ఆలోచించి ఉండలేదు. కానీ ఇప్పుడు విలాసబాబు ఆమె దృష్టిని అటువైపు నుంచి మరలించి వెళ్ళాడు. పరలోకగతుడైన తండ్రి చెప్పిన సంగతులన్నీ స్ఫురణకు వచ్చాయి. ఒక్క క్షణంలో ఆయన గారి హృదయ వేదనకంతకు కారణం గోచరించింది. ఇంత పెద్ద కలకత్తా పట్టణంలో కూడా ఆయన ఏ విధంగా ఏకాకి జీవితం గడిపాడో తలపుకు వచ్చి ఆమె భయభీత అయింది. ఇంతకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఏదో ఒక అనివార్య శక్తి తాను చిన్నప్పటి నుంచి ఎరుగని ఆ ఊరి వైపు, సొంత ఇంటి వైపు తనను లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ విరచిత దత్త మొదటి భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది.
ఈ ఎపిసోడ్ను నేను చదివే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.